హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్యపేట అవరమ్మ. ఇది గురువారం రోజు మార్నింగ్ లాగా అనమాట. ఈ మధ్య అసలు వీడియోస్ చేయడానికి కుదరట్లేదు, టైం సరిపోవట్లేదు అనమాట. ఇప్పుడు కూడా నేను ఎర్లీ మార్నింగ్ త్రోట్ చూసారు ఎలా ఉందో, మార్నింగ్ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. కుదరట్లేదు, నైట్ వచ్చాక పెడదామని అనుకుంటున్నాను కానీ టైం సరిపోవట్లేదు. సో ఇది ముందు రోజు వెన్స్డే ఏంటంటే చేపలు ఎక్కువ తీసుకొచ్చాడు మా వాడు. ఇంకా దాన్నేమో ముందు రోజు పులుసు పెట్టాను, ఇంక నెక్స్ట్ డే ఫ్రై చేశాను, ఇంకా ఎగ్ పులుసు పెట్టాను. ఫ్రై ఒకటి సరిపోదు కదా అన్నట్టుగాని ఫ్రై అలాగే అవి పెట్టేశాను. పూజ కూడా అయిపోయింది. ఈరోజు అయితే తొందరగానే చేసేసాను. ఒక్కొక్క రోజు ఎర్లీగా లేవాలనిపిస్తుంది, ఒక్కొక్కసారి ఏంటంటే ఎర్లీగా లేవలేము, మంచిగా వర్షం పడుతుంది అనమాట. సో ఈ మధ్య అయితే వర్షాలే. అప్పుడు వెన్స్డే థర్స్డే అయితే వర్షాలు, ఇప్పుడు ప్రజెంట్ అయితే ఫుల్గా ఎండలో దంచి కొడుతున్నాయిలేండి. ఈరోజు మాత్రం వర్షం పడింది, లేచిన దగ్గర నుంచి వర్షమే. ఇంకా నేను బట్టలు అవి వేసాను, ఇంకా అవ్వలేదు. ఇంకా బెడ్షీట్లు అవి సర్దేద్దాం అనేసి సర్దుతున్నాను. నేనేమో మొత్తం అన్నీ రోజు థర్స్డే కదా అన్నీ క్లీన్ చేసుకున్నాను. వెన్స్డే థర్స్డే కూడా క్లీనింగ్ అసలు ఖాళీ ఉండదన్నమాట. మార్నింగ్ టైంలో ఇంకా మణాలు అవి పట్టేస్తున్నాయి. ఇంకా ఇది హడావిడిగా చేసుకోవడం, వెళ్ళడం రావడం చాలా హడావిడి అయిపోతుంది. ఒకప్పుడు ఏంటంటే సో నాకు టైం జరిగేది కాదు. ఒక సిచ్యువేషన్లో అయితే ఎప్పుడు టైం అవుతుందా, ఎప్పుడు ఈవినింగ్ అవుతుందా అని వెయిట్ చేసేదాన్ని. ఎప్పుడు తెల్లవారుతుందో, ఎప్పుడు ఈవినింగ్ అయిపోతుందో కూడా తెలియట్లేదు, పరుగులే సరిపోతుంది. అంటే నేను ఏదో చేస్తున్నానని కాదు కానీ ఈ వర్క్కి నాకు ఈ కొంచెం దానికే నాకు స్ట్రెస్ అయిపోతున్నాను అనమాట. ఇంకా పెద్ద పెద్ద పనులు ఎలా చేస్తారో నాకు తెలియదు కానీ నాకు ఈ కొంచెమే నాకు అలవాటు లేక ఎక్కువ కింద అనిపిస్తుంది. ఇంకా మా వాళ్ళు లేట్గా లేస్తారు కాబట్టి బెడ్రూమ్ సర్దడం అవ్వదు. ఇంక తర్వాత పనులన్నీ చేసుకుంటూ బెడ్రూమ్ కూడా నీట్గా సర్దేసుకొని ఇంక దీన్ని కూడా తుడిచేసుకుంటాను. ముందైతే కిచెన్ హాల్ ఇవన్నీ క్లీన్ చేసుకుంటాను ఎర్లీ మార్నింగ్. తర్వాత వీళ్ళు లేచాక ఇంక బెడ్రూమ్ అంతా సర్దుకుంటాను అనమాట. ఇవి సర్దేసుకొని ఇంకా కర్రీ అయిపోతే బాక్స్ పెట్టుకుని వెళ్ళిపోవడమే. ఇప్పుడు ఆల్మోస్ట్ 8:30 అవుతున్నట్టుంది. ఇంకా నేను ఇవన్నీ చేసుకునేటప్పటికి నాకు టైం సరిపోతుంది. 9:30 కల్లా కంప్లీట్ అయిపోతే టైంకి వెళ్తాను. సో 10 అయిపోయింది అనుకోండి, ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అయిపోతుంది. ఇంకా బస్కి వెళ్ళడం అంతా కూడా. సో మనకి టైంకి రావు కదా బస్సులో. ఒక్కొక్క రోజు లక్కీగా తొందరగానే వస్తే, ఒక్కొక్క రోజు అయితే తొందరగా రావన్నమాట. మనం వెళ్ళలేక ముందే ఒక్క బస్సు వెళ్ళిపోయిందంటే మళ్ళీ హాఫ్ అన్ అవర్ ఇంకా రాదన్నమాట బస్సు, అది లేట్ అయిపోతుంది. సో ఇంకా బెడ్ అంతా నీట్గా, నాకు ఎవరు సర్దినా బెడ్ ఎందుకో నచ్చదండి అసలు. మా వాళ్ళు సర్దడానికి ట్రై చేస్తారా, అరుస్తూ ఉంటాను అనమాట. సర్దరు సరిగా లాగి పెడితేనే కానీ అది పర్ఫెక్ట్గా రాదు. మనం వేసామంటే ఇంక నెక్స్ట్ డే వరకు బెడ్షీట్ అలానే ఉండాలన్నమాట. నాకు అలా అయితే నచ్చుతుంది. సో పిల్లోస్ ఏంటంటే ఒక్కొక్కరు 2 వేసుకుంటారు, అందుకే నాకు పిల్లోస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఇంకా అవన్నీ కూడా ఇంక ఇక్కడే పెడతాను, వేరే చోటకి నైట్ పెట్టడం అంటే నాకు ఒక పెద్ద టాస్క్ అనమాట. అందుకోసం ఇంకా అక్కడే పెట్టేస్తాను. సో ఎందుకంటే ఇంకా ఆబ్వియస్లీ ఎవరు పెద్ద ఏమి రారు కాబట్టి నాకు ఎలా ఉన్నా పర్వాలేదు, పిల్లోస్ ఎక్కువ ఉన్నాయని. లేదంటే ఒక్కొక్కటి వేసుకుంటేనే నీట్గా కనిపిస్తుంది, ఎక్కువ వేసుకుంటే నీట్గా కనిపించదు కాబట్టి. సో వ్లాగ్స్ అయితే వీక్లీ 2 టైమ్స్ ఇక్కడ నుంచి పెట్టడానికి అయితే ట్రై చేద్దామని అనుకుంటున్నాను. చూడాలి. సోపుకి తెచ్చుకొని లేజీ అయిపోతున్నాను అనమాట. అప్పటికే నేను ఇయర్ టాప్స్ కుట్టించుకున్నాను కదండి, పుండు బాగా పడిపోయాయి అనమాట. ఎందుకంటే మనకి ఇయర్ టాప్స్ కుట్టేవి ఏంటంటే రోళ్ళు గోళ్ళు ఉంటాయి, అవి మనకి పుండు పడిపోతాయి అనమాట. సో ఈరోజు థర్స్డే కాబట్టి ఫుల్గా ఆయిల్ పెట్టేశాను, అందుకే ఫేస్ అంతా జిడ్డుగా ఏదోలా నీరసంగా అన్నట్టు అనిపిస్తుంది. సో అంతే. ఇంకా నేను ఇవంతా అయిపోయిన తర్వాత పూజకైతే సర్దుకుంటున్నాను. ఎందుకంటే ఈ వంట అయిపోయింది అనుకోండి, నాకు ఒక ప్రశాంతంగా అనిపిస్తుంది. అప్పుడే పూజకి ప్రశాంతంగా సర్దుకోవడానికి ఉంటుంది. కర్రీ చేసేసి తర్వాత లాస్ట్లో రైస్ పెడతాను అనమాట, అప్పుడే నాకు ఈజీ అనిపిస్తుంది. సో ఈ 2 కర్రీలు అయిపోతే నాకు ఒక పెద్ద పని అయిపోయినట్టు. ఇంకా తర్వాత ఏంటంటే మొత్తం ఇవాళ నిన్న క్లీనింగ్స్ అయిపోయాయి కదా,
ఇంకా పూజ చేసుకుంటాను. నిన్న కూడా చేసుకున్నాను, క్లీనింగ్స్లో అవ్వలేదన్నమాట, అందుకే ఈరోజు చేసుకుంటున్నాను. ఒక్కొక్క రోజు పని అవ్వకపోతే పెట్టుకోవట్లేదు, ఇంకా దేవుడే ఉన్నాడు కదా అనేసి. సో ఇక నుంచి అయితే మంచిగా ఈ వీక్లీ 1 or 2 వీడియోస్ అయితే పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. మంచి కంటెంట్తో చేద్దామని అనుకుంటాను. ఆ కంటెంట్ ఉన్నప్పుడు వీడియో తీయడానికి అసలు పాసిబుల్ కావట్లేదు. ఎందుకో ఈ మధ్య వీడియోస్లో చాలా బద్ధకం అనిపిస్తుంది. సో ఆ బద్ధకాన్ని అంతా పక్కన పెట్టి మంచి కంటెంట్తో చేయాలని అనుకుంటున్నాను. సో నాకు కొంచెం టైం పడుద్ది, కానీ సో ఒక్కొక్కటి కూడా అలవాటు చేసుకుంటూ ఉన్నాను. సో నాకు మెయిన్ ఏంటంటే ఇంత ప్రెజర్ నాకు అలవాటు లేదు, దాన్ని 1 by 1 నేను నేర్చుకుంటున్నాను కాబట్టి ఆ ప్రెజర్ తీసుకోలేక ఇప్పుడిప్పుడే కొంచెం అలవాటు చేసుకుంటున్నాను అంతే. కాకపోతే కొన్ని బాగా మిస్ అవుతున్నాను. సో హాలిడేస్ పిల్లలకి సరిగా స్నాక్స్ అది చేయడం అది చాలా మిస్ అవుతున్నాను. కాకపోతే వేల్లో ఉండడం వల్లే కొంచెం నాకు హాలిడేస్లో నాకు నేర్చుకోవడానికి అయితే పాసిబుల్ అయ్యింది. సో ఎనీవే ఏదైనా ఇంకా మన మంచికి అనుకుని సో ఒక చిన్న వీడియో పెట్టడానికి అయితే ట్రై చేస్తాను అంతే. వీడియో నచ్చితే లైక్